అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని టీమ్స్ వచ్చాయి? సుమారుగా రాష్ట్ర వ్యాప్తంగా 20 టీములు వచ్చినాయండి. అసలు రాష్ట్రంలో ఈ మధ్య కాలంలో గత 4-5 సంవత్సరాల నుంచి ప్రతి ఊర్లోనూ ప్రతి సిటీలోనూ పెడుతున్నారు. కానీ రాష్ట్రంలో మన భీమవరంలో పెట్టినట్టుగా అంటే మేము చెప్పుకోవడం కాదు, ఆర్గనైజర్ విషయంలో అన్ని టోర్నమెంట్ వారు ఒప్పుకుంటున్నారు. ఇక్కడ మనకి దాతలు కూడా చాలా విశేషంగా బ్రాహ్మలు పండితులు అడుగుతున్నారు. వాళ్ళకి ఏదైనా చెయ్యాలని దృఢమైన సంకల్పంతో మరి ఫస్ట్ టైం భీమవరం రాష్ట్ర వ్యాప్తంగా పండితులకు క్రికెట్ ఆడితే ₹1,00,000 బహుమతి. మరి సాగిరాజు అప్పలరాజు గారు, సింగపూర్ అప్పన్న గారు అంటారు. ఈ రాష్ట్రం నుంచే కదా, పక్కన దక్షిణాది రాష్ట్రాల నుంచి కూడా వచ్చినట్టు తెలుసు. తమిళనాడు నుంచి కూడా ఈ సంవత్సరం అదే విశేషం. మరి ప్రతి 4 ఏళ్ళకి ఒకసారి పెడతాం. వరల్డ్ కప్ ఎలా అయితే పెడతారో 4 ఏళ్ళకి ఒకసారి, అలాగే PCL పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం క్రికెట్ టోర్నమెంట్ 4 ఏళ్ళకి ఒకసారిగా ఈ సంవత్సరం మళ్ళీ ఇప్పుడు పెట్టాము. ఈ సంవత్సరం మేము రాష్ట్ర వ్యాప్తంగా ట్రోల్ చేయడం వల్ల తమిళనాడు నుంచి కూడా వచ్చారు. మరి చాలామంది ఉత్తరప్రదేశ్ కాశీ నుంచి కూడా వస్తారని చెప్పారు. ఇంకా ఆ టైంకి మేము ఇచ్చిన డేటు ముగియడంతో అక్కడికో అయిపోయింది. మళ్ళా భగవంతుడి వల్ల ఎప్పుడైనా చేయగలిగితే ఇంకా జాతీయ స్థాయిలో అన్ని రాష్ట్రాలు కలుపుకొని చేయాలని చెప్పి ఆలోచన అయితే ఉంది. అది భగవంతుడి నిర్ణయం. ఇప్పటికైతే 20 టీంలు వచ్చినాయి. నిన్నటితో లీగల్ అయినాయి. ఇవాళ నుంచి క్వార్టర్ ఫైనల్, ఇవాళ క్వార్టర్ ఫైనల్ అయితే రేపు సెమీఫైనల్ అయిన తర్వాత ఫైనల్ ఆదివారం రేపు సాయంత్రం చాలా వైభవంగా సెమీఫైనల్కి ఎవరు వస్తే వారు, ఇది మన కేంద్ర మంత్రివర్యులు భూపతిరాజు శ్రీనివాసరాజు వారి చేతుల మీదుగా కప్పుని అందించాలని ఫైనల్కి వచ్చిన వారికి ఆ సంకల్పం ఏర్పాట్లు చేసుకుంటున్నాము.